సినిమా పోస్టర్లు, స్టిల్ ఫోటోల కాంచి ఇయ్యాల తమిళనాడు సీఎంగా ఆయన ఫోటోనే పెట్టి రాష్ట్రంలో పాలన సాగిచ్చేదాకా సక్సెస్ అయింది కదా దళపతి. బడి పోరగాళ్ళు బ్యాగులల్లా అట్టల మీద విజయ్ ఫోటో అతికించుకొని టీచర్ల గాన రాకుండా దాసుకొని మర్చిపోయే కాంచెల్లి ఇవాళ అన్ని స్కూళ్ళల్లా సీఎంగా ఆయన ఫోటోనే పెట్టేదాకా ఎదిగిపోయిండు. ఇప్పుడు ఇగో ఇట్లా ఫోటోగ్రాఫర్ల ముచ్చట్లతోని కూడా నువ్వు వేరయ్యా, నువ్వు వేరే అనిపిస్తుండు పోన్రి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా సీఎం విజయ్ ఫోటో జేబుల్లా పార్టీ ఆఫీసులో పెట్టుకొని ప్రేమాభిమానం చూయిస్తుంటే విజయ్ చూడురి ఫోటోగ్రాఫర్లనే ఫోటోలు తీసుకుంటా వాళ్ళ మీద పాయరం చూయించింది. ఇట్లా వరల్డ్ ఫోటోగ్రఫీ డే పేరు మీద ఇట్లా ఫోటో జర్నలిస్టులు అందరిని పిలిపించుకొని ఒక్కొక్కరు వరుస పెట్టి వస్తుంటే అందరిని ఓపికతోని స్మైల్ ప్లీజ్ అనుకుంటా ఫోటోలు తీసి ఖుషి చేసింది. ఇట్లా రాష్ట్రంలో ఏడ ఏమైతున్నది, ఏడేడ ఏం తిప్పలున్నాయి అనేది వాళ్ళ కెమెరా కన్నుతో బంధించి పబ్లిక్ కు సర్కార్ కు తెలిసేటట్టు చేసి పొద్దుమీకి పొద్దుగాలని చూడకుండా ముచ్చట తెలివంగానే కుటుంబము సరదాలు సంబరాలు అన్ని పక్కకు పెట్టి కెమెరా మెడకేసుకొని పోయి ఫోటోలు తీసి డ్యూటీ చేసే మిమ్మల్ని ఇలా నేను ఫోటో తీస్తా అని ఇట్లా వాళ్ళు సంబరపడేటట్టు చేసిండు. వాళ్ళు కూడా ఒక్కో కెమెరా గురించి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల కాంచి ఫోటోలు గడిగి ఆరబెట్టే కాలంకి వెళ్ళి ఇప్పటి డిజిటల్ ఫోటోలు దాకా ఎట్లెట్లా ఏళ్ళ సంది పనిచేస్తున్నామని చూపించి అన్ని వివరంగా చెప్తే ఇంకొచ్చిండు దళపతి. ఇక ఫోటోగ్రాఫర్లు వచ్చి ఫోటో ఇచ్చిపోకుంటే ఎట్లా అని వాళ్ళు ప్రేమతోని ఫ్రేమ్ కట్టించిన పెద్ద ఫోటో ఇస్తే అది పట్టుకొని అందరికి గ్రూప్ ఫోటోలు ఇచ్చి మురిసిపోయేటట్టు చేసిండు. మొత్తానికి సీఎంగా ఆయన చేస్తున్న పనులను, ప్రభుత్వం పనితీరును, పబ్లిక్ పడుతున్న తిప్పలను అన్ని తెలిసేటట్టు చేస్తున్న ఫోటో కెమెరాలకు, ఫోటోగ్రాఫర్లకు ఈ తీరుగా గౌరవం ఇచ్చిండు విజయ్. ఇంతైనా కెమెరాలు, లెన్సు, లైటింగు, షూటింగ్ అనుకుంటా సినిమాలతోనే ఇలా సీఎం అయ్యేదాకా ఎదిగిండు కాబట్టే అంత మర్యాద మరి అనుకుంటా కామెంట్లు వేయబట్టరు ఈ ముచ్చట చూసిన ఫోటోగ్రాఫర్లు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయిందో లేదో తెలియదు కానీ లండన్ దాకా పోయినా కానీ పార్టీ పంచాదులు పదవి గండాలు తప్పలేవు పొరి సీఎం సార్కు. అట్లకెళ్ళి అమెరికా పోదామనుకుంటే మంత్రులు లీడర్ల నడమ పంచాదులు చేయంగా మనశ్శాంతి లేక అమెరికా పోలేక మీదికెళ్ళి హైకమాండ్ తీసుకున్న క్లాస్లతోని బిజినెస్ క్లాస్ టికెట్ వేసుకొని హైదరాబాద్కే తొవ్వదొక్కవలసి వచ్చింది. ఇట్లా ఈడుంటే ఇరామే లేదు, నిత్య నిమ్మలమే లేదు అని పని మీద అమెరికా టూర్ ప్లాన్ వేస్తే అది కూడా రద్దు చేసుకునే కాడికి వచ్చే పాపం సీఎం రేవంత్ రెడ్డి సార్ పరిస్థితి. నిన్నయాల మంత్రి కొండా సురేఖ బిడ్డ మంట లేపే మాటలతోని కాంగ్రెస్ లో కొత్త పంచాదులకు కొబ్బరికాయ కొట్టినట్టు అయింది. ఆయనతో పార్టీ ఏమో ఐసీలోకి పోయే తట్టు ఉన్నదనంటే యుఎస్ లో ఏం పని నీకు? ఓ దిక్కు లీడర్ల గ్రూప్ పంచాదులు, ఇంకో దిక్కు 22A తిప్పలు, పాలిటెక్నిక్ పిల్లల నిరసనలు, ఇట్లా రాష్ట్రంలో రపరపలతో నిమ్మలంగా నిద్రపట్టని పరిస్థితుంటే ఇప్పుడు అమెరికా టూర్ లేంది అని అరుచుకుంది హైకమాండ్ అని ఆ బయట టాకు. తెలంగాణ కాంగ్రెస్లో కాన్వాయ్ తీరు వరుస పెట్టి వస్తున్న కొట్లాటలతోని పార్టీ ఇజ్జత్కు పాడగట్టినట్టు అవుతుంటే ఈ టైంలో అమెరికా టూర్ లేదని రేవంత్ రెడ్డికి హైకమాండ్ హారతొక్కటి ఎక్కుట అచ్చింతలేసి మస్తుగానే మందలిచ్చిందని ఢిల్లీకి వెళ్ళి చెవులు గిల్లు అనే తీరు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు లండన్ టూర్లో ఉన్న రేవంత్ రెడ్డి అట్లకెళ్ళి అమెరికా పోకుండా టూర్ నడిమిట్లనే క్యాన్సిల్ చేసుకొని బట్టలు చదువుకొని ఆగస్టు 23కే హైదరాబాద్కు రిటర్న్ వస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకి సెంట్రల్ సర్కార్ పర్మిషన్ లేదని లీకులు ఇస్తున్నా గానీ సార్ ఒక్కడే రిటర్న్ వస్తుంటే ఆఫీసర్లు మాత్రం ఆనే ఉంటున్నారు తెలిసే వరకలా తీరొక్క డౌట్లకు కాటన్ పర్దాలు వేసినాయిగా. హైకమాండ్ హై బీపీతో తీసుకున్న క్లాస్ ఇన్నాక వామ్మో మోగ చూస్తుంటే మొత్తానికే మోసమైతట్టున్నది, పదవే ప్రమాదంలో పడేటట్టుందన్న బుగులతోనే రేవంత్ రెడ్డి అమెరికా టూర్ క్యాన్సిల్ అనుకుంటా ప్రతిపక్ష పార్టీ లీడర్ల వాట్సాప్లలో వార్తలు వైరల్ అయ్యి హైదరాబాద్లో దోమలు తిరుగుతున్నాయట. ఇంత కథ అవుతుండే వరకల్నే రేవంత్ రెడ్డి టీం ఉండి అమెరికా టూర్ రద్దుకు అసలు ముచ్చట్లను అసుంట పెట్టి సెంటర్ సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటా ప్రసారం చేసే పని నెత్తికెత్తుకుందని గంపగుత్తగా నేను వస్తున్నాయి గాసిప్పులు. మరి ఆయనతో హైదరాబాద్కు వచ్చినాక సారే అలవాటు తీరు ఢిల్లీ పోయి హాజరుపడతాడా, లేకుంటే ఆడికెళ్ళి ఫోన్ల కథ నడిపి ఇక్కడ పార్టీ పంచాదుల్ని అధిష్టానం నేతలు సెటరైట్ చేస్తారా అనేది చూడాలిగా.